హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు సహస్ర నాగ ప్రతిష్ఠాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి మీరు కూడా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టినా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. అలాగే గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీకు వీటికి సంబంధించి మరి ఈ నెల 18వ తారీఖున ఆదివారం రోజున కూడా మరి నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా, లేదంటే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. గురుగారు అలాగే కూడా మనకి ఈ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళందరి కోసం అని చెప్పి ప్రతి మాసంలో కూడా మన పీఠంలో నిర్వహిస్తున్నారు కదా. మరి ఆశ్లేష బలి పూజ అనేది అంటే ఈ కాలసర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది నాగప్రతిష్ఠ అయితే చేయించుకుంటూ ఉంటారు కదా. మరి మన పీఠంలో ప్రత్యేకంగా నాగప్రతిష్ఠతో పాటు ఈ 4 రకాల హోమం, ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు కదా. మరి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా, మన పీఠంలో చేసేటువంటి పూజలు కానివ్వండి, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చేయట్లేదు. అసలు నేను ఈ నాగసిద్ధి ప్రోగ్రాం పెట్టి ఇది ప్రారంభం చేసింది మనమే. చాలామంది తెలియక కుక్కే సుబ్రహ్మణ్యం వెళుతుంటారు, అక్కడ సరిగ్గా జరగట్లేదు. కాబట్టి మన పీఠంలో మరి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రాహుకేతు దోషాలకి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయడం అనేది చాలా పెద్ద క్రతువు, కనీసం 10 గంటల క్రతువు అనమాట. మరి సామాన్యంగా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇంత ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేయాలంటే అందరి వల్ల కాదు. కాబట్టి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి, అందరికి అవకాశం ఇవ్వాలి అన్న సదుద్దేశంతో మన పీఠంలో ప్రతి నెల కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అట్లాగే ఈ నెల 18వ తారీఖున కుకట్పల్లి గణేష్ టెంపుల్లో ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, నవగ్రహ హోమాలు, తర్వాత కదలి వివాహం, కుంభ వివాహాలు ఇవన్నీ కూడా చేపడుతున్నాం. మన పీఠంలోనే జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు. ఒకవేళ ఎవరన్నా చేసినా మనం చేసినట్టుగా మాత్రం ఎవరైతే చేయరు అంటే 100% గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే ఒక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రకాష్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 13, 1990 అండి. 1990 జూన్ 13. సమయం చెప్పండి. ఉదయం 4 నుంచి 5 మధ్యలో. ఓకే, మీ పేరేంటి? ప్రకాష్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి ప్రకాష్. అది కళ్యాణం గురించి అడుగుతున్నాను గురుగారు. పెళ్లి గురించా? అవునండి. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. లైఫ్లో సెటిల్ అయ్యావా? ఉద్యోగపరంగా బాగుందా? లేదు లేదు గురుగారు, అది కూడా ప్రాబ్లం ఉంది. దేంట్లో స్థిమితం ఉండదు. కొన్నాళ్ళు పని చేస్తే కొన్నాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటుంది జాబ్. అవునా? అవునండి. ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు? అసలు ఏ జాబ్ కూడా కరెక్ట్ చేయట్లేదండి. ఏంటి? ఏ జాబ్ కూడా కరెక్ట్ చేయట్లేదు గురుగారు. ఫస్ట్ కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ చేయి. నాగప్రతిష్ఠ చేస్తే జీవితం మారుతుంది. ఎందుకంటే జాతకం చాలా బాగుంది. ఓకే గురుగారు. జాతకంలో శని చంద్ర యోగం ఉంది. ఓకేనా? ఓకే గురుగారు. నాగప్రతిష్ఠ చేస్తే నీ జీవితమే టోటల్గా చేంజ్ అయిపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, డబ్బులు సంపాదిస్తావు. చాలా బాగుంది. లక్ష్మీ స్థానం చాలా బలంగా ఉంది. ఓకే గురుగారు. నాగదు కాలసర్ప దోషం వల్ల దెబ్బతింటున్నావు తప్ప రెండోది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే చదువు తగ్గ గుర్తింపు రాదు, సరైన జాబ్ రాదు, దేంట్లో స్థిమితం ఉండదు, డబ్బులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అవునా? అవును గురుగారు, అలాగే ఉంది. నేను చెప్పింది చెయ్యి, ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి. ఓకేనా? గురుగారు అలాగే వివాహం పొంతం చూసేటప్పుడు కుజదోషం కనుక ఇద్దరికి ఉంటేనే చేయొచ్చు అంటారు కదా. మరి ఒకరికి ఉండి ఒకరికి లేనప్పుడు ప్రేమ వివాహాలు కనుక చేసుకునేటప్పుడు కనుక దోష నివారణ చేయించి అలా వివాహం చేసుకోవచ్చు అంటారా గురుగారు? తప్పనిసరిగా. మరి దాంపత్యం బాగుండాలి అంటే మరి జాతక పొంతన కలవాలి. ప్రధానంగా జాతక పొంతన అంటే ఇద్దరికి కుజదోషాలు ఉన్నాయా లేవో చూడాలి, మాంగళ్య దోషాలు ఉన్నాయా, లగ్న దోషాలు ఉన్నాయా, మరి ఇద్దరు దాంపత్యం బాగుంటుందా, శత్రు దశలు ఏమైనా ఉన్నాయా, ఇద్దరు మైండ్ సెట్ కలుస్తాయా లేవా, సంతానపరంగా ఏమన్నా దోషాలు ఉన్నాయా, లేదు ఒకళ్ళ వల్ల ఒకళ్ళ గండాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడాలమ్మా. వివాహ పంతంలో ఇవన్నీ చూసిన తర్వాతే చేయాలి. ఎందుకంటే సంసారం అనేది జీవితకాలం సాగాలి అన్నా
జీవితం మొత్తం అభివృద్ధిలోకి వెళ్ళాలని ఈ అన్ని ఎలిమెంట్స్లో చూడాలి. చూసినప్పుడే వాళ్ళ యొక్క సంసార జీవితం బాగా నడుస్తుంది. మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సురేష్ అండి, నాగర్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా కోసమే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/3/1986. ఓకే, సమయం చెప్పండి. జూలూరు సురేష్. సమయం చెప్పండి. సమయం సాయంకాలం 4:45. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా సురేష్, ఏం పని చేస్తున్నావు? నమస్కారం గురుగారు. నమస్తే, ఏం పని చేస్తున్నావు అంట? నేను కిరాణా షాప్ అండి. ఓకే, గత 3 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? బాగుందా? ఏది బాగాలేదండి. లాస్ట్ 3 ఇయర్స్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయి ఉంటావునా? అవునండి. పెళ్ళయిందా? పెళ్ళయింది. ప్రజెంట్ అయితే 2019 పెళ్ళయింది. ఏంటమ్మా? 2019లో పెళ్ళయింది. ఎందుకంత నిష్ఠూరంగా చెప్తున్నావు? అంటే ఎప్పుడు చూసినా గొడవలే, అందుకనే అందుకనే అడుగుతున్నా, పెళ్ళయిందా అని. అయ్యిందండి. జాతకపరంగా లగ్న దోషం ఉంది. లగ్న దోషం వల్ల భార్యతో ఎప్పుడు చేసినా ఏ సంబంధాలు కూడా సరిగావు. అంటే ఏది మాట్లాడినా నీకు శత్రుత్వమే వస్తుంది, అవునా? భార్య సైడ్ నుంచి. అవునండి, అవును. దాంతోపాటు ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, ప్రజెంట్ టైం బాగాలేదు. కాబట్టి లగ్న దోషానికి ఇది చేయాలి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, హోమాలు చేస్తే జీవితం మారుతుంది. ఓకేనా? ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11/1997. సమయం చెప్పండి. సమయం కరెక్ట్ తెలియదు మేడం. పాప పేరేంటండి? పవలి, నీల పవలి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, సుమారుగా తెలియదా టైము? సుమారు కూడా తెలియదు గురుగారు. ఏంటి సమస్య ఏంటి? పెళ్లి గురించా? అవును గురుగారు. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అన్న తర్వాత ఆగిపోయిందా లేదా? అదే మేడం గురుగారు. అయిందా? వస్తున్నాయి పోతున్నాయి అట్లని. ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి పాప నచ్చుతేనేమో అబ్బాయి నచ్చుతలేడు, అబ్బాయి నచ్చుతేనేమో పాప నచ్చుతలేదు. సరే, జాతకపరంగా రవి నీచబడ్డాడు, శుక్రుడు నీచబడ్డాడు. ఓకేనా? దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా లేట్ అవుతుంది. ఖచ్చితంగా కుజుడికి, రవికి, శుక్రుడికి 3 గ్రహాలకి హోమాలు అవి చేస్తే ఖచ్చితంగా మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. పెళ్ళైన తర్వాత బాగుంటుంది. ఓకేనా? సంతానపరమైన దోషం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ 3 చేయించండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు అన్నపూర్ణ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబుని నవంబర్ 4/96 అండి. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 5:57 అండి. ఓకే, బాబు పేరేంటి? బాబు అండి, పాప కాదు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, పేరేంటి? మా బాబు పేరు షణ్ముఖ అండి. షణ్ముఖనా? షణ్ముఖ శర్మ. షణ్ముఖ శర్మ. పెళ్లి గురించా? చెయ్యాలనే చూస్తున్నాం అండి. సంబంధాలు చూస్తున్నాము. గట్టిగా మాట్లాడండి, వినిపిస్తలే. సంబంధాలు చూస్తున్నాము. వివాహం కొంచెం ముందుకు రావట్లేదు, ఏంటని ఆలోచిస్తున్నాం. ఏం పని చేస్తాడు మీ అబ్బాయి? బాబు ఫార్మాలో చేస్తున్నాడండి. శుక్రుడికి చేయించండి. శుక్రదోషం బలంగా ఉంది. శుక్రుడు కనుక జపహోమాలు చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది. పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది. పిల్లలు కలిగిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఓకే సార్. ఏం చేయించమంటారండి? శుక్రగ్రహానికి జపహోమాలు చేయించండి. తర్పణ సంఖ్య హోమం చేయించండి. చేసి బొబ్బర్లు దానం చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది జంగంపేట అండి. హలో హలో, అమ్మ, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. సరే, మరొకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? మాది కరీంనగర్ అండి.
ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. కరీంనగర్ అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. టీవీ చూస్తున్నారా? టీవీ చూడకుండా లేదండి, మా బాబుది 1వ నెల. కాదండి, 7వ నెల 1వ తారీఖు 1994 అండి. సమయం చెప్పండి, త్వరగా చెప్పాలమ్మా. సమయం చెప్పండి. మాది పొద్దున ఉదయం 8:05 అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పెళ్ళయిందా? బాబుకు పెళ్లి కాలేదు గురుగారు. పెళ్లి సమస్యనా? పెళ్లి సమస్యనే గురుగారు. నీ కొడుకేనా? అవునండి. మరి అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నావు డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి? అయ్యో, హడావిడిలో గురుగారు గుర్తు రావట్లేదు గురుగారు. సరే, జాతక పరంగా లగ్న దోషం ఉంది. లగ్న దోషానికి ఖచ్చితంగా ఇది కుంభ వివాహం చేయించాలి, ఓకేనా? దాంతోపాటు గురుచండాల యోగం ఉంది. గురుచండాల యోగం కుటుంబ స్థానంలో పడింది. గురుచండాల యోగం పడితే పెళ్లి కావడం కాస్త లేట్ అవుతుంది. దీనివల్ల పెళ్లి లేట్ అయిపోతుంది. ఈ యొక్క గురుచండాల యోగాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి చేయించండి. చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయి, ఓకేనా? ఓకే గురుగారు. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ, టీవీ చూడకుండా మాట్లాడండి, వినిపిస్తుందా? ఉదయ్ శంకర్ అండి. ఉదయ్ శంకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1997 సెప్టెంబర్ 21వ తేదీ అండి. టైం సమయం చెప్పండి అమ్మ. మీ టీవీ చూడకుండా మాట్లాడండి అమ్మా, ఫోన్ కట్ అవుతుంది. హలో, సమయం చెప్పండి. టీవీ చూడట్లేదండి, బయటకు వచ్చి మాట్లాడు. సరే, సమయం చెప్పండి అమ్మా. సమయం సాయంత్రం అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఎన్ని గంటలకు పుట్టింది? తర్వాత చేయమ్మా, అంతసేపు ఆలోచిస్తే టైం కుదరదు, టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడో వేరే ఏదాలాపంలో ఉంటున్నారు, తర్వాత చేయండి, ఓకేనా? రెడీగా పెట్టుకొని చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/11/95 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. అండి, సమయం చెప్పండి. సమయం అండి నైట్ 12 అండి. తెల్లవారితే 24 అమ్మా. అవునండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. సమస్య ఏంటి? పెళ్ళేనా సమస్య? బాబుకి మ్యారేజ్ గురించి అండి. ఇవాళ పొద్దు నుంచి కాల్స్ మొత్తం పెళ్లి సమస్యలే వస్తున్నాయి, ఎవరు చూసినా. జాతకపరంగా నాగదోషం ఉంది. సప్తమంలో కేతువు పడ్డాడు. బ్రాహ్మణ శాపయోగం ఉంది. సప్తమాధిపతి నీచపడ్డాడు. మరి పెళ్ళయిన తర్వాత భార్యకు ఒక గండం కనపడుతుంది. ఇదంతా కళత్ర దోషం అంటారు, గుర్తుపెట్టుకో. ఈ దోషం ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి చేయడం కష్టం. కళత్ర దోషానికి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ కుంభ వివాహం చేస్తే పెళ్ళవుతుంది. లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి చేయడం కష్టం. ఒకవేళ పెళ్ళి అయితే కూడా తర్వాత ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం మరి మేడం మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1996 జూన్ 14 మేడం. సమయం చెప్పండి. 6:05 ఉదయం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్తే. మా బాబు గురించి గురుగారు, ఆయన ఇప్పుడు మరి ఆయనది ఉద్యోగము మరి గవర్నమెంట్ ట్రై చేస్తున్నారు గురుగారు. మళ్ళీ నెక్స్ట్ ఆయన పెళ్లి గురించి కొద్దిగా సంబంధాలు చూస్తున్నాం, ఇప్పుడు ఉందా లేదా అనేది భవిష్యత్తు ఎలా ఉంటుంది? భార్య వచ్చినాక బాగుంటుంది.
పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఓకేనా? ఓకే. ఇది ప్రధాన దోషం. దాంతోపాటు బలమైన కుజదోషం ఉంది, నాగదోషం ఉంది. వీటికి పరిహారాలు చేసుకుంటే జీవితం మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంత మంచి మంచి యోగాలు ఉన్నాయి, కానీ నాగదోషం వల్ల యోగాలు పనిచేయవు. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఈ రెండు చేస్తావో అప్పుడే యోగాలు అనుకూలంగా ఉంటాయి, లేకపోతే ఇప్పటిదాకా యోగాలు పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను వెంకటరామకృష్ణ అండి, విజయనగరం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/1965 అండి. సమయం చెప్పండి. 67 అర్ధరాత్రి 1:55 అండి. 65 అండి సంవత్సరము? 65 అండి. ఓకే, తెల్లవారితే 4వ తారీఖా? 3వ తారీఖేనండి. టైం ఎంత? 2వ తారీఖు అర్ధరాత్రి, 3వ తారీఖు అండి పుట్టింది. 1:55 అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, నేను ఉద్యోగంలో స్థిరత్వం లేదు సార్. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఏంటి? ఇప్పుడు మళ్ళీ నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను. ప్రతి 6 నెలలకన్నా సంవత్సరం అనుకున్నా మారిపోతున్నాను. ఉద్యోగం స్థిరత్వం గురించి అని చెప్పండి సార్. జాతక పరంగా నాగదోషం ఉంది, గురుచండాల యోగం ఉంది. రోజు చెప్తూ ఉంటా, నాగదోషం ఉన్నా గురుచండాల యోగం ఉన్నా జీవితంలో స్థిరత్వం ఉండదు. 2 సంవత్సరాలు దాంట్లో పని చేశామంటే మళ్ళీ 2 ఏళ్ళు ఖాళీగా ఉంటావు. అవునా? అవునండి. మళ్ళీ జాబ్ ఎత్తుక్కొని మళ్ళీ ఎప్పటికో దొరుకుతుంది. ఇదంతా ఏమవుతుందంటే మీ ఒక ఎక్స్పీరియన్స్ అంతా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా దాని దగ్గర గుర్తింపు రావట్లేదు. జరుగుతున్నాయా లేదా ఇవన్నీ? అవునండి. అవునండి. నాగప్రతిష్ఠ చేయండి, ఆశేష బలి చేయండి. ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయింది. అవునా కదా? ఇప్పుడు 65 అంటే ఆల్మోస్ట్ 60 దగ్గరికి వచ్చావు. అవునండి. కాబట్టి ఇప్పటికైనా చేయండి, చేస్తే మార్పు వస్తుంది. మీకంటూ ₹1 నిలబెట్టుకోగలుగుతారు, బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ డిస్ట్రిక్ట్ మరిగూడ మండలం లెంకలపల్లి చేస్తున్నాం మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12/2000. సమయం చెప్పండి. ఉదయం 7:55. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా, ఎవరిది జాతకం? నమస్కారం గురుగారు. నమస్తే. మా పాపది గురుగారు. ఓకే, ఆరోగ్యం బాగుందా? పర్వాలేదు గురుగారు. ఏం చదువుతుంది అమ్మాయి? చదువు అయిపోయిందా? ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది గురుగారు. బ్రహ్మాండంగా. విదేశాలకు పంపించలే గురుగారు? విదేశాలకు పంపించలేదా అంటున్నా? లేదు గురుగారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చేస్తుంది గురుగారు. జాతకపరంగా విదేశాల్లో మంచి రాజయోగం అయితే ఉంది ఒకటి. కాకపోతే నాగదోషం, లగ్నదోషం 2 బలంగా ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, నాగదోషం, లగ్నదోషం 2 ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగంలో డెవలప్మెంట్ ఉండదు, మీరు అనుకున్న స్థాయికి పైకి పోలేదు. తర్వాత పెళ్లి విషయంలో సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకుంటున్నాం గురుగారు. ఏంటి పెళ్లి గురించి గురుగారు? ఇప్పుడు నేనేం చెప్పా? లగ్నదోషం అంటే పెళ్లిలో ప్రాబ్లం వస్తుందని చెప్పానా? నాగదోషం, లగ్నదోషం, నాగదోషం ఉంటే ఖచ్చితంగా పెళ్లి విషయంలో సమస్యలు వస్తాయి. పెళ్లి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే అని దానికి ఏందో అడగవు, చెప్పు. అడగాల్సిన పని లేదా, బాధ్యత లేదా? అదే ఓకే అన్నావు, బాగానే ఉంది. ఏం చేయాలి గురుగారు? అడగట్లేదుగా. అదే చెప్పండి గురుగారు. చెప్పని తర్వాత ఫోన్ చేసి చెప్తా. ఎప్పుడైనా సమస్య తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం? సమస్యకు మార్గం ఏంటి గురుగారు అని అడగాలి. ఏదో తెలుసుకున్నామంటే మీకే నష్టపోతారు, మాకేం కాదు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గూడూరు నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12/8/99 అండి. 12/8/99. సమయం చెప్పండి. సాయంత్రం 4:55. సాయంత్రం అండి? సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, ఎవరిది జాతకం? హలో, నమస్కారం అండి. నమస్తే, ఎవరిది జాతకం అంటున్నా? మనవరాళ్ళండి. మీ మనవరాలదా? అవును. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించా? అయ్యా, పెళ్ళయిందా అంటున్నా?
మ్యారీడ్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి. అదే జాతకపరంగా పెళ్లి విషయంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. కుటుంబ స్థానం నీచబడింది. అష్టమంలో రాహు పడ్డాడు. ప్రతిరోజు చెప్తూనే ఉంటా, అష్టమంలో ఆడపిల్లలకి రాహు పడ్డా శని పడ్డా ఖచ్చితంగా పెళ్లి విషయంలో సమస్యలు వస్తాయి, అనుమానం లేదు. డైవర్స్ అయిపోయినాయా? లేదండి. ఫస్ట్ వాడికి రెమెడీ చేయించండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, నవగ్రహ హోమాలు అవన్నీ చేస్తే బయటపడతారు. లేకపోతే సాగుతూ ఉంటుందంటే తెగదు. చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, గోకవరం నుంచి అండి. మా బాబు గురించి తెలుసుకున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 98 అండి. 98 అండి, నవంబర్ 9 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. సోమవారం అండి, మధ్యాహ్నం 12:05 ఓకే, బాబు పేరేంటి? శ్రీరామ్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్ళయిందా అని కొడుక్కి? ఇంకా లేదండి, జాబ్ కోసం అండి. జాతకపరంగా ఉన్నదేది బయటికి చెప్పడగా? ఏంటి? లోపల ఉన్నదేది బయటికి చెప్పడం అంటున్నా. అవునండి. ఇంతకుముందు ఒక్కసారి నాతో మాట్లాడావు కదా? నేనండి. ఈ అబ్బాయి జాతకం గురించి ఒకసారి అడిగావా లేదా అంటున్నా నన్ను. లేదండి, ఉదయం ఫస్ట్ టైం అండి. సరే, జాతకపరంగా లగ్న దోషం ఉంది, కుజాష్టమ దోషం ఉంది, సర్పశాప యోగం ఉంది, ఈ ధనాధిపతి నీచపడ్డాడు. డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవునా? అవునండి, పరిష్కారం ఏమైనా చెప్పండి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నాగప్రతిష్ఠ చేయమను, చేస్తే ఖచ్చితంగా స్థిమిత పడతాడు. ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు సంపాదిస్తాడు చేస్తే. గుర్తుపెట్టుకో. చేయకుండా వదిలేస్తే ఎన్నాళ్ళు పోయినా తింటం తిరగడం తప్ప ఏ పని చేయడం. అవునా కాదా? అవునండి. చెయ్యి, నేను చెప్పింది చేస్తే మార్పు వస్తుంది. గురుగారు మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కాకినాడ జిల్లా సామలకోట నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా తమ్ముడి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/12/1995. సమయం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 12:30. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? తమ్ముడి పేరు సుధీర్ కుమార్ సార్. జీవితంలో స్థిరపడ్డా లేదా? లేదండి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు పుట్టారు సార్. కాకపోతే వాళ్ళకి ఎవ్రీ మంత్ అంటే 6 నెలలకు ఒకసారి గొడవలు అయిపోవడం, దూరంగా ఉండడం, మళ్ళీ కలవడం ఇలా జరుగుతుంది సార్. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. అంటే వాడికి లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, తర్వాత మ్యారేజ్ విషయంలో ఎలా ఉంటుందని అడుగుతాను సార్. మీ వాడి కోపం ఎక్కువేనా? అవునండి. అమ్మాయి మొండిదే భార్య? అవునండి. అమ్మాయి పేరేంటి? నాగమణి అండి. మీ అబ్బాయి పేరు, మీ తమ్ముడు పేరు? సుధీర్ కుమార్ అండి. మీ వాడి టైం మరీ చండాలంగా ఉంది. గడిచిపోయిన 5 సంవత్సరాల నుంచి అంత డబ్బులు ఖర్చులు, ఇంట్లో ఎంత న్యూసెన్స్ తప్ప రెండోది లేదు. అవునా? అవునండి. అవునండి. దాంతోపాటు అప్పుల పాలు అయి ఉంటాడు ఆల్రెడీ. అవునండి. దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. ఇవన్నీ బాగా దెబ్బ కొడుతున్నాయి. జాతకం చాలా బాగుంది కానీ కాలసర్ప దోషం దెబ్బతీస్తుంది. ఏం చేయాలి గురుగారు? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఎప్పుడైతే చేస్తాడో అక్కడి నుంచి జీవితం మారుతుంది, స్థిరత్వం వస్తుంది, లైఫ్ చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, చేయించండి ఫస్ట్ అది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేశ్వరి అండి, శ్రీకాళహస్తి నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేను మా బాబు పునీత్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. మార్చి 17వ తారీఖు 2014. సమయం చెప్పండి అమ్మా. సమయం సాయంత్రం 6:45. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పమ్మా. మా బాబు గురించి అడుగుదామని గురువు గారు. బాబు గురించి అంటే ఆరోగ్యం బాగానే ఉందా? బాగుంది గురువు గారు. మరి చదువులోనే కొంచెం వెనకున్నాడు, చెప్పిన మాట సరిగ్గా విన్నాడు బాబు. సరే, ఏం భయపడాల్సిన పని లేదు. జాతకం చాలా బాగుంది, ఖచ్చితంగా చదువుతాడు, అనుమానం లేదు, ఇంజనీర్ అవుతాడు. గుర్తుపెట్టుకో, జాతకం బాగుంది. చిన్నపిల్లలప్పుడు చిన్న ఉంటాయి. పేరేంటన్నా అబ్బాయి పేరేంటి? పునీత్ నారాయణ అని పెట్టాము గురువు గారు. పునీత, సునీత? పునీత్ నారాయణ. ఓకే, రాబోయే కాలం బాగుంటుంది. ఒక 2 ఏళ్ళు జాగ్రత్త పట్టుకురా, తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి 6th నుంచి 7th వెళ్తున్నాడు గురువు గారు. చిన్నవాడేగా, ఏం భయపడక్కర్లా. 8th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన జీవితం చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకో.
తప్పకుండా ఖచ్చితంగా ఇంజనీర్ అవుతాడు, అనుమానం లేదు, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే అమ్మా, ఏమక్కర్లా, దోషాలేం లేవు, చాలా బాగుంది. ఓకేనా? మరొక కాలర్తో మాట్లాడుతున్న గురుగారు. హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుండి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 30, 2002. సమయం చెప్పండి. నైట్ 11 నుంచి 11:15 మధ్యలో మేడం. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా, దేని గురించి? అమ్మాయికి జాబ్ కావాలి గురుగారు. అమ్మాయి పెళ్ళొద్దా? లాస్ట్ ఇయర్ బీటెక్ అయిపోయింది గురుగారు, జాబ్ కొరకు. బాగానే ఉంది కదా. అమ్మాయి పేరేంటన్నావు? శ్రీనిధి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచి నెంబర్ 1 భర్త వస్తాడు, సంతానం కలిగిన తర్వాత అమ్మాయి స్టార్ తిరుగుతుంది. తొందరగా పెళ్లి చేయి. ఓకేనా? నువ్వు చేయకపోతే ఆమె చేసుకుంటుంది పెళ్ళిది కూడా చెప్తున్నా. దాంతోపాటు కొంత ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. జాబ్ రావాలంటే శనికి చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? శనికి 4 రకాల హోమాలు చేయాలి, మన పీఠంలో చేస్తున్నాం. రేపు 18వ తారీఖు అమ్మాయి పేరుతో చేయించండి, 40 రోజులు తిరిగి లోపల జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో మేడం. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది ఎన్టీఆర్ జిల్లా మేడం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి మేడం. సరే. 10వ తారీఖు 10వ తారీఖు 5వ నెల 2006 మేడం. ఓకే, సమయం చెప్పండి అమ్మా. బుధవారం పుట్టింది మేడం. సాయంత్రం 7:30 సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. అమ్మాయి మాట ఉంటుందా, మొండిగా తిరుగుతుందా? అదే కొంచెం వింటలేదు గురుగారు. నీ మాట వినదు, పెళ్లి విషయంలో కూడా కాస్త నీ మాట తప్పేటట్టు కనిపిస్తుంది. కరెక్టేనా? అవును గురుగారు. దోస్తులతో జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయిని తొందరగా ట్రాప్ చేసేస్తారు. అవునా? ఏంటి గురుగారు? ఈ అమ్మాయిని తొందరగా మాయ చేస్తారు ఎదుటి వాళ్ళ మగపిల్లలు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అవునా కాదో చెప్పాలి నువ్వు. అవును గురుగారు. ఇదిగా అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయి, ఎందుకంటే స్క్రీన్ మీద ఇట్లాంటివి చెప్పకూడదు. ఎందుకంటే అమ్మాయి దాంట్లో కొన్ని రకాల దోషాలు ఉన్నాయి, దీనివల్ల రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? వివరాలు కావాలంటే అమ్మా, దోషాలు ఉన్నాయి అంటారా? దోషాలు కాకపోతే ఏంది? 18 ఏళ్ళకి ప్రేమ వ్యవహారాలు వాళ్ళతో వాళ్ళతో తిరగడం అంటే దోషం కాదా? మంచా? తిరగట్లేదు గురుగారు, కాలేజీకి వెళ్తుంది, ఇంటికాడే ఉంటుంది. నీకు అన్నీ తెలుసా? ఖచ్చితంగా దోషం ఉంది, జాగ్రత్త చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడు. ఓకేనా? కన్ను పెట్టి చూడు, ఒక కన్ను. ఏం చేయాలంటారు గురుగారు? ఇప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళకి మంచివాళ్ళే, నేను ఎప్పుడు కాదను, కానీ ఇదంతా కూడా సూచన, జరగబోయేది సూచన అన్నమాట. మీరే నాకు శత్రువులా కాదు కదమ్మా, ఉన్నది చెప్పడం వల్ల మీరు జాగ్రత్త పడతారు, ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నా. ఖచ్చితంగా బలమైన కుజాష్టమ దోషం ఉంది, ఒక పిల్లవాడిని ప్రేమిస్తుంది, వాడు మోసం చేస్తాడు, అందులో అనుమానం లేదు, జాగ్రత్తగా చూసుకో. ఇప్పటికే ప్రేమ వ్యవహారం ఉందంటారా గురుగారు? 100% ఉంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగేశ్వరి, కడప జిల్లా నుండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 13, 1997. ఓకే, సాయంత్రం 6:20 నుంచి 6:30. ఓకే, సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, ఎవరిది జాతకం? అమ్మాయి గురించి గురుగారు. అమ్మాయా? పేరేంటన్నావు? అమ్మాయి పేరు లక్ష్మి గురుగారు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? వివాహం గురించి గురుగారు. వివాహం గురించి అంటే పెద్ద దోషాలు ఏం లేవుగా, ఏదైనా సంబంధం దగ్గర దాకా చాయి వద్దంటుందా? ఇప్పుడు పెళ్ళి అడిగితే ఏమంటుంది అమ్మాయి? పెళ్లి చేసుకోవాలని అంటుంది గురుగారు. చూడమంటుందా, కొన్నాళ్ళు ఆగుదా ఉంటుందా చెప్పు? చూడమని అంటుంది. జాతకపరంగా ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోవాలనే.
వచ్చింది గురువు గారు, వాళ్ళు వస్తామన్నారు, మళ్ళీ రాలేదు. ఒక సంబంధం ఏదైతే అనుకున్నారో ఇష్టపడి చేసుకుందాం అనుకుని డ్రాప్ అయ్యారా? అవును గురువు గారు. సరే, జాతకం బాగానే ఉంది, పెద్ద దోషాలు ఏం లేవు, గట్టి ప్రయత్నం చేయి. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు, గట్టి ప్రయత్నం చేయండి, మంచి సంబంధం వస్తుంది. ఓకేనా? ఇంకా ఇబ్బంది అయితే ఒక పని చేయి, గురువారం శనగలు దానం చేయండి బ్రాహ్మణులకి. ఒక 5 గురువారాలు శనగలు దానం చేయి. గురువుడు నీచపడ్డాడు కాబట్టి కొద్ది చిన్న చిన్న స్వల్ప దోషాలు ఉన్నాయి, అవి చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా. మా బాబు వైష్ణవ్ గురించి కనుక్కుందామని. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23 సెప్టెంబర్ 1993. సమయం చెప్పండి. సమయం 4:10 సాయంత్రం. ఓకే, సరే గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు పెళ్లి గురించి అండి. పెళ్లి గురించా? పేరేంటమ్మా? అబ్బాయి పెళ్లి గురించి ఏది అడిగినా కానీ సంబంధాలు ఒప్పుకోవట్లేదు, పెళ్ళి అవుతుందా లేదా అని. సంబంధాలు మీ అబ్బాయి ఒప్పుకోవట్లేదా, ఎదుటి వాళ్ళు ఒప్పుకోవట్లేదా? అంటే సంబంధాలు రావడం కూడా తక్కువ. బాబు అసలు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోను అని అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇంకా సంబంధాలు ఏది రావట్లేదు. ఎలా ఉంది అని. జాతకపరంగా మీ వాడు దాంట్లో శుక్రదోషం ఉంది. శుక్రదోషం ఉంటే పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వాడు దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకోండి, గట్టి ప్రయత్నం చేయండి, మెడికల్ టెస్టులు చేయించండి. తర్వాత పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోండి. అప్పటిదాకా పెళ్లి విషయంలో నిర్ణయాలు మాత్రం తీసుకోబాకండి. ఓకేనా? ఓకే, వివరాలు కావాలంటే ఫోన్ చేయి. కొన్ని విషయాలు స్క్రీన్ మీద డైరెక్ట్ చెప్పకూడదు, బాగుండదు కాబట్టి తర్వాత చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ, మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు వేదవతి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మాకు నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళవి పుట్టినప్పుడు డేట్స్ వేరు కానీ నక్షత్రాలు 2 ఒకటే అయినాయి. మెచ్యూర్ అయినప్పుడు కూడా నక్షత్రాలు ఒకటే అయినాయి. సరే, అది ఏదన్నా సరే, అవన్నీ గురుగారు ఉన్నారు, అడగండి, మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి. పాప 2001లో సమస్య చెప్పమ్మా. సమస్య ఏంటో చెప్పండి. సమస్య చెప్పండి. భరణి నక్షత్రము. మా భరణి నక్షత్రం ఏదో మంచిది కాదు ఎవడన్నా చెప్పాడా మీకు? లేదండి, కానీ మా చిన్న పాప కూడా 2003లో సేమ్ భరణి నక్షత్రంలోనే పుట్టిందండి. అది పెద్ద అపరాధం అట్లా పుడితే? లేదు కదా, ఓకే సార్. అది అపరాధం కాదమ్మా, తప్పేం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పిల్లల నక్షత్రాలకు తల్లిదండ్రుల నక్షత్రాల దగ్గరలోనూ అన్నదమ్ముల నక్షత్రాల దగ్గర నక్షత్రాల్లోనూ పుడతారు. అర్థమైందా? చాలా దగ్గర నక్షత్రాల్లో పుడతారు, అది సహజం. అది దోషమైతే కాదు, ఏక నక్షత్ర దోషాలైతే లేవు, ఎవరి మాటలు నమ్మకండి. ఓకేనా? ఇద్దరు పునర్వసు నక్షత్రంలో ఇద్దరు మెచ్యూర్ అయ్యారు సార్. తప్పేం కాదమ్మా, పునర్వసు నక్షత్రం చాలా మంచిది. సరే సార్. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో చెప్పు. ఏం లేదు సార్. మరి ఇంకేముంది, అనుమానం ఎందుకు? ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోకూడదు, అనుమానం పెనుభూతమైన శాస్త్రం, గుర్తుపెట్టుకో. సమస్య ఉంటే ఆలోచించాలి. అవునా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది నిజామాబాద్ శిరీష్ అన్న పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 19, 2024 మధ్యాహ్నం 2:45 మధ్యాహ్నం 2:45 ఫిబ్రవరి 19, 2004. సరే సరే అమ్మా, ఎవరిది ఇది ఎవరిదమ్మా డేట్ ఆఫ్ బర్త్? మా బాబు 2:45 మధ్యాహ్నం. చెప్పమ్మా. సరే గురుగారు, స్టడీ విషయం, జాబ్ ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్, నక్షత్రం కూడా సరిగ్గా తెలియకొచ్చింది. నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావు, నీ కొడుకున్నా నువ్వే ఫాస్ట్ ఉన్నావు అంటున్నా. ఉంది, ఆ తల్లి తపన ఉంటది కదా, మన మధ్య తరగతి కుటుంబం సార్. మీ అబ్బాయి కూడా మంచి హుషారే నీకన్నా, అవునా? హుషారే, కానీ హుషారు ఉంటాడు. అంత ఆర్థిక సమస్యలు ఒకటి అనుకుంటే ఒకటి. స్టడీ బాగానే ఉంది కానీ ఎలా ఉంటుందో చెప్పండి. ఏం కాదు, బాగానే ఉంది. అంత మొండిగా ఉంటున్నాడా బాబు? లేదు, ఫ్రీగా బాగానే ఉంటాడు. నేను చెప్పింది గీత దాటాడు అసలు. అయితే తిరుగులేదు, గుర్తుపెట్టుకో. వినమ్మా, రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశలో పిల్లల్ని కరెక్ట్గా కంట్రోల్ పెడితే ఒక లైన్లో ఉన్నారంటే లైన్ తప్పరు, గుర్తుపెట్టుకో.
లైన్ లో ఉన్నాడు అయితే తిరుగులేదు బ్రహ్మాండంగా సెటిల్ అవుతాడు. చాలా బాగుంది. విదేశాల వరకు వెళ్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావా? ఫ్యూచర్ ఎలా ఉంది విదేశాల్లో చదివి? చెప్తున్నాగా, థర్డ్ ఇయర్ అండి. విదేశాలకు వెళ్తాడు. పిల్లలు కూడా విదేశాల్లోనే పుడతారు. నెంబర్ 1 సెటిల్ అవుతాడు. నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా? సార్ ఇప్పుడు గేట్ లో సీట్ వస్తుందంటవా? చెయ్యరు. ఇప్పుడు థర్డ్ ఇయర్ హైదరాబాద్ లో చదువుతుండు. పేరేంటన్నావు? రాహుల్ యాదవ్. రాహుల్ యాదవ్ వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది, అనుమానం లేదు. జాబ్ విషయంలో ఎలా ఉంటుంది సార్? అన్నీ బాగుంటాయంటే బాగుండకపోతే జాబ్ వస్తుందా? ఓకే సార్. మరి ఏదైనా విదేశాలకు ఊరికే తీసుకెళ్తారా? మీ అబ్బాయిని ఊరికే తీసుకెళ్ళి కూర్చోబెట్టి తిండి పెడతారా ఎవరన్నా జాబ్ లేకుండా? ఒక్క నిమిషం సార్, ఒకసారి నక్షత్రం చెప్పారా? శ్రవణ నక్షత్రమా ఉత్తర నక్షత్రం అని? శ్రవణ నక్షత్రం మకర రాశమ్మా. ఓకే. సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజన్న లోకేశ్వర్ సార్, మా కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తారీఖు వచ్చి 6వ నెల 6వ తారీఖు 7వ నెల 2007 సంవత్సరం అమ్మా. సమయం చెప్పండి. సమయం 10:06 రాత్రి. సరే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. చెప్పమ్మా. పాప అదే ఇప్పుడు ఇంటర్ అయిపోయింది సార్, డిగ్రీలోకి వెళ్తుంది సార్. పాపకి ఎలాగ ఉంటుందని సార్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి పేరేంటి? శ్రావ్య సార్. శ్రావ్య సార్. బాగానే ఉందమ్మా, ఖచ్చితంగా చదువుతుంది, మంచి తెలివిగలది. అవునా? అవును సార్. అవును సార్. చాలా మొండి కూడా, మొండి పట్టుదల. అనుకుంటే నిద్రపోదు, ఇంకా లేదు సార్. అలాగే సార్. అనుకుంటే నిద్రపోదు, ఇక సాధించేదా నిద్ర కూడా పోదు, తిండి కూడా తిందు. సార్ అది కరెక్టే సార్. కరెక్టేనా? చూసావా ఎంత ఆనందపడుతున్నావు? ఉన్నది చెప్తే ఎంత ఆనందపడుతున్నావు చూసావా? అదే గురుజీ గారు, అదే కావాలి కదా సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. నీ బిడ్డకి తిరుగులేదు. అనుకున్నామని సాధించేదాకా నిద్రపోదు, అన్నం కూడా తిందు. అట్లాంటి పట్టుదల మంచిదే. ఓకేనా? ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. బాగుంది సార్. ఓకే, ఇంకా ఇంకేం కావాలి నీకు? అదే సార్, ఏమైనా ఉద్యోగం ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? మంచి జాబ్ వస్తుంది, విదేశాల వరకు వెళుతుంది. భర్త నెంబర్ 1 భర్త వస్తాడు. మంచి సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత బాగుంటుంది. అందులో అనుమానాలు ఇవన్నీ జరిగి తీరతాయి. ప్రశాంతంగా ఉంటే చాలు. ఏమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు, అన్నీ సెట్ అవుతాయి. అవును గురుజీ. అవును గురుజీ. అవును గురుజీ. ఓకే అమ్మా. ఓకే, రైట్, శుభం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, లైన్లో ఉన్నారా అండి? హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రాయచోటండి. నా పేరు అనుశ్రీయాదేవి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 9/8/96. అమ్మ మరొకసారి చెప్పండి. 8/6? 9/8/96. ఓకే, సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ 7:45 అండి. 7:50 ఆ ప్రాంతం. ఓకే, సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? నమస్తే గురువు గారు. పేరేంటమ్మా? నా పేరు అనుశ్రీయాదేవి స్వామి. నీ పేరు కాదమ్మా, మీ అబ్బాయి పేరు? వేణుగోపాల్ వర్మ. వేణుగోపాల్ వర్మ. పెళ్లి చేసావా? అదే చేద్దాం, అదే స్వామి దానికోసం అడిగింది. సమస్యలు వస్తున్నాయా? ఏం లేవా? వస్తున్నాయి కానీ. పిల్లాడు ఇక్కడ ఉన్నాడా బయట ఉన్నాడా? ఇక్కడ చదువుకుంటాడు స్వామి, ఇంకా మెడిసిన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఎంఎస్ఆ? అది ఆప్తాలు చేస్తాడు, మెడిసిన్. సరే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు. కాకపోతే అష్టమంలో కేతువు పడ్డాడు. దీనివల్ల పెళ్లి విషయంలో కొన్ని సమస్యలు వచ్చేటట్టుగా కనపడుతున్నాయి. మిగతాదంతా బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? మొత్తం 4 గ్రహాలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. ఓకేనా? వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్తారని. వివాహం ఎప్పుడు జరుగుతుందో అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా, ఏ రోజు జరుగుతుంది, ఏ నెలలో జరుగుతుందో. ఇట్లా ఫోన్లో చెప్పడం కష్టం. పెళ్ళి అవుతుందా లేదా, కాకపోతే ఏమైనా సమస్యలు వస్తే అంతవరకే చెప్తాం. ఏ డేట్లో అవుతుందంటే దాన్ని డెప్త్గా చూడాలి. ఫోన్ చేసిన ఆ కొడుకు పెళ్ళి ఎప్పుడు అవుతుందంటే కుదరదు. నీకు లేని శ్రద్ధ మాకెందుకు ఉంటుంది, అంతే కదా?
మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడ నుంచి చేస్తున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది పిల్లల గురించి అడుగుతానండి. మ్యారేజ్ అయ్యి చాలా రోజులు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నాది 12/5/1983 అండి. 12/5/1983. సమయం చెప్పండి. ఉదయం 8:30 అండి. ఓకే సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 8:30 మార్నింగ్. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. పెళ్ళి 15 సంవత్సరాలు దాటింది స్వామి, ఇంకా పిల్లలు లేరు. మరి చూపించావా జాతకం? చూపించాను స్వామి. ఏం చెప్పారు? అది వంశంలో దోషం ఉందని. ఏముందమ్మా? కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో చేయమన్నారు, పూజలు చేసి వచ్చాము. ఏ దోషం ఉందని చెప్పారు? సర్పదోషం అన్నారు స్వామి. నాగదోషం. కుజదోషం, నాగదోషం అన్నారు. జన్మలగ్నంలోనే నాగదోషం, సర్పం ఉంది. దానివల్ల ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా సంతానం కలగదు. సంతాన విషయంలో నీ కొడుకు బాగా మొండోడా? భర్త చాలా చాలా మొండిగా ఉంటాడు. ఎవరిది ఈ జాతకం? ఆయనదా? నాదండి ఇది. నీదేనా? మరి ఓకే. మరి మొండిగా ఉంటావా బాగా? స్వామి అంత ఏమి ఉండదండి. కొంత ఉండవా? మీ ఆయన చూపిస్తుంటావా కొద్దిగా సినిమా? నిజం చెప్పు. సంతానం ఉందా ఏంటి అడుగుతున్నా సరే చేశాను. టాపిక్ డైవర్ట్ చేయబాక. మీ ఆయనకి చుక్కలు చూపిస్తుంటావా లేదా చెప్పు కొద్దిగా. ఎప్పుడన్నా అవుతున్నా చూడు. జాతకపరంగా చాలా బాగుంది. మీ ఆయన చాలా మంచివాడు, వెరీ హానెస్ట్ పర్సన్. అవునా? చాలా నిజాయితీగా ఉంటాడు మీ ఆయన అంటున్నా. ముక్కుసూటి మనిషి. చాలా హానెస్ట్గా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. మీ దాంట్లోనే బలమైన నాగదోషం కనపడుతుంది. కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్ళి పూజలు చేయించి వచ్చిన వాళ్ళు నా దగ్గర కనీసం 1,00,000 మంది వచ్చి ఉంటారు. పనులు కాక సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే సంవత్సరం తిరిగే లోపల సంతానం కలుగుతారు. ఓకేనా? ఓకే ఓకే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మెట్పల్లి నుండి మాట్లాడుతున్నా మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ గురించి మేడం. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరము నవంబర్ 16. సమయం చెప్పండి. 3:25 మేడం. అమ్మా ఇప్పుడు గురువారం 3:25 నవంబర్ 16. మధ్యాహ్నమా అమ్మా? మధ్యాహ్నం మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. కంగారు తగ్గించి నిదానంగా మాట్లాడు. సార్ సమస్య ఏంటి? విషయం కంగారు పడకు, చెప్పమ్మా. ఏంటి 2000 సంవత్సరం సార్. మా ఒక్కసారి చెప్తే చాలు, మాకు చెవులు పనిచేస్తున్నాయి. ఒక్కసారి చెప్తే చాలు. సమస్య ఏంటి అది చెప్పండి. సార్ ఆ అబ్బాయికి పని మీద ఏదైనా పని మీద పెడదామనంటే ఇప్పుడు చిన్న జాబ్ ఒక 15,000 వేస్తుండు. బయట దేశం తోలేద్దామంటే బాగా కష్టమవుతుంది సార్. ఎక్కడ పెట్టినా కూడా ఇది అయితలేదు. నువ్వు కంగారు పడితే నీ కంగారు నాకు వచ్చేట్టుంది. నీ కొడుకు ఇంకా ఆయన ఎంత కంగారు పడతాడు నీ దెబ్బకి. సార్ అవునా? సార్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, గుర్తుపెట్టుకో. స్థిరత్వం, స్థిమితం ఎప్పుడైతే ఉంటుందో జీవితం బాగుంటుంది. అర్థమైందా? నువ్వు కంగారు పడుతూ నీ కొడుకును కూడా కంగారు పెట్టావనుకో, పిల్లలు కూడా ఇంకా కంగారు పడతారు. మన వయసు కానీ అనుభవం కానీ పిల్లలకు ఉపయోగపడాలి తప్ప మన వల్ల ఇబ్బంది జరగకూడదు. ఒకటి ఓకేనా? ఏం అధైర్యపడాల్సిన పని లేదు. జాతకంలో పిల్లవాడికి వచ్చేటప్పటికి రవి నీచపడ్డాడు, కుజదోషం బలంగా ఉంది, పైశాచీ యోగం ఉంది. దీనివల్ల ఉద్యోగం రావట్లేదు. రాహువుకి, చంద్రుడికి, కుజుడికి, రవికి జపహోమాలు చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, స్థిరపడతాడు. కంగారు పడబాకు. ఓకేనా? చెప్పింది చెయ్యి. కంగారు పడితే పనులు కావు, చెప్పింది చేస్తే పనులు అవుతాయి. ఓకేనా? ఓకే ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము తణుకు నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/5/1985 అండి. సమయం చెప్పండి అమ్మా. అమ్మా సమయం చెప్పండి. 4 గంటల 3 గంటల తెల్లవారితే 19:20 అమ్మా. చెప్పమ్మా. తెల్లవారితే 19 అండి. టీవీ చూడకుండా మాట్లాడమ్మా. చెప్పు, ఏంటి సమస్య ఏంటి? టీవీ చూస్తున్నావు కదా? అయ్యో చెప్పండి సార్. టీవీ చూడకుండా మాట్లాడండి. సమస్య ఏంటి? బాబు గురించి మ్యారేజ్ ఇంకా పెళ్లి కాలే?
సమస్య అంటే అండి బాబుకి 30వ సంవత్సరం వచ్చాక మ్యారేజ్ చేసామండి. తర్వాత చేయమ్మా, తర్వాత మాట్లాడు, నిదానంగా మాట్లాడు కావాలంటే తర్వాత, ఓకేనా? కింద నెంబర్కి కాల్ చేసి నువ్వు మాట్లాడు నిదానంగా, నేను మాట్లాడదా, ఓకేనా? వేరే కాల్ తీసుకోండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా ఆయన గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు, పేరు కార్తీక్. డేట్ ఆఫ్ బర్త్ లేదు, పేరు కార్తీక్ అమ్మ. కార్తీక్. సరే గురుగారు మాట్లాడండి. వయసు ఎంత? గురుగారు నమస్తే అండి. నమస్తే. వయసు ఎంత మీ ఆయనకి? మా ఆయన పేరు కార్తీక్. 36 అట్లా, 32, 33 అట్లా ఉంటారు. నీ పేరేంటి గురుగారు? నీ పేరేంటమ్మా? అర్థం కాలే. నీ పేరేంటి? నా పేరు లక్ష్మీ ప్రసన్న. బాగానే ఉంది కదా, సమస్య ఏంటో చెప్పు. కొంచెం బిజినెస్ చేస్తారు సార్, మాది మటన్ షాప్ ఉంది. 10th చేసినా కానీ అసలు ఏం ఫలితం లేదు, ఫుల్ కష్టపడతాడు బిజినెస్. షాప్ పేరేంటి చెప్పు. వైష్ణవి మటన్ అండ్ చికెన్. వైష్ణవి ఇక్కడి నుంచి బాగుంటుంది, గత 3 ఏళ్ళ నుంచి బాగాలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం నెంబర్ 1 ఉంది, తిరుగులేదు, ఓకేనా? అయితే గురుగారు చిన్న ప్రాబ్లం. అయితే మేము రెంటెడ్ హౌస్, ఒక 2 years దాకా ఒక ఇంట్లో ఉండే. టకటక చెప్పు స్పీడ్గా. అయితే ఆ ఇంట్లో ఉడుమొచ్చిందని చెప్పేసి ఖాళీ చేసినాం గురువుగారు ఇల్లు. ఏమొచ్చింది? ఉడుము వచ్చిందా? ఉడుమొచ్చిందని చెప్పేసి ఖాళీ చేసినాము. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ అయింది, మళ్ళీ అందులోకే పోదామని చెప్పేసి అంటుండు. అది పోతే మంచిగా ఉంటుందా అని అడుగుదామని. అవన్నీ చూడాలి, వాస్తు సిద్ధాంతానికి కలవండి, లేదంటే విడిగా ఫోన్ చేస్తే చెప్తా. అవన్నీ ఒక ఫోన్లో ఇల్లు కలిసి వస్తుందా లేదా అనేది ఇంటి గృహవర్గులు వేయాలి, ఏ దిక్కు కలిసి వస్తుందో చూడాలి, మీకు ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారు, నెంబర్ 1 ఈస్ట్ బాగుంటుందా, వెస్ట్ బాగుంటుందా, అవన్నీ చెప్పాలంటే ఒక ఫోన్లో చెప్పలేమమ్మా, తర్వాత చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి అండి. మా అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నాను నేను. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. September 17th, 1984 అండి, విష్ణుప్రియ. సమయం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:55 అండి. ఓకే, తెల్లవారితే 18 అండి 17? 17. సరే గురుగారు ఉన్నారు మరి. September 7, 1984. టైం చెప్పండి. చెప్పమ్మా. నమస్తే అండి, మా అమ్మాయి విష్ణుప్రియ అండి. మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు, అంతా ప్రాబ్లమ్స్ అండి, పుట్టినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్. భార్యాభర్త కలిసి ఉన్నారా? ప్రాబ్లమ్స్. భార్యాభర్త కలిసి ఉన్నారా లేరా చెప్పండి. ఏంటండి? భార్యాభర్త కలిసి ఉన్నారా? సరిగ్గా అంటే లివింగ్ రిలేషన్షిప్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లాగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య అంత లేదు. కానీ మా అమ్మాయి మాత్రం చాలా ప్రేమగా ఉంటది వాళ్ళ ఆయనతోటి. ఆయన కూడా నేను చెప్పిందేనండి, జాతకపరంగా లగ్న దోషం ఉంది ఒకటి, దాంతోపాటు పంచమస్థానంలో సర్పశాప యోగం ఉంది 2, తర్వాత కుటుంబ స్థానం శుక్రుడు నీచబడ్డాడు. ఇవన్నీ బలమైన దోషాలు. మీ అమ్మాయి ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది, తిక్క తిరిగితే మాత్రం ఆ లెక్క వేరే ఉంటుంది, అవునా కదా? అవునండి. 3 పాయింట్లు చెప్పారు, ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏది చెప్పారో అర్థం కావట్లేదు. క్రాక్ వచ్చిందంటే అంత తిక్క తిక్కగా చేస్తుంది, అవునా? ఏంటండి? క్రాక్ వచ్చిందంటే డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది అమ్మాయి, అంటే సైకియాట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది. మరి ఇవన్నీ దోషాలేగా. కుటుంబ స్థానం నీచబడింది, లగ్న దోషం ఉంది, సర్పశాప యోగం ఉంది, దానివల్ల ఇవన్నీ వస్తాయి, ఓకేనా? విడిగా చేయండి, కింద నెంబర్ కాల్ చేయండి, ఏం చేయాలి, ఏం చేస్తే మార్పు వస్తుంది, దోషాలన్నీ కూడా మీ అమ్మాయి దాంట్లోనే ఉన్నాయి. మన దాంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం సరి చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా? గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.